విశ్వాసంతో ప్రార్థనతో దేవునికి అందులో కనిపెట్టుకు తీరడానికి దేవుడు భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ మనల్ని వెంటాడుతున్నందుకు అధికంగా దేవుని ప్రేమించి తీరడానికి, దేవునితో కలిసి నడిచి తీరడానికి ఉన్న భాగ్యం దేవుడు మనకిస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలిగి తీరుగాక. ఈ పగటి వేళ దేవుని సంగతుల బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం దాని మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక తండ్రిగా పిల్లలకి, సంఘ బిడ్డలకి చెప్తున్న ఒక మాట, ఏ రీతిగా చెప్పుచున్న మాట మీరు ఒకసారి చూస్తే, ఒక తండ్రి పిల్లలకి చెప్తున్న ఒక మాట, ఆత్మిక తండ్రి తన పిల్లలకు, ఆత్మిక పిల్లలకు చెప్తున్న ఒక మాట, ఏ రీతిగా నడుచుకు తీరాలి, దేవుని పోలికలో నడుచుకు తీరాలి. దాని అర్థం అలా చెప్పినప్పుడు సంఘ బిడ్డలు ఆ పోలికలో నడవట్లేదు. అందుకే సంఘ బిడ్డలకి కాపరి ఏం చెప్తున్నారు, మరలా గుర్తు పెట్టించుకొని చెప్తున్నారు, ఎవరి పోలికలో నడవాలి, దేవుని పోలికలో నడుచుకు తీరాలి. పగటి వేళ ఈ కాలంలో కూడా దేవుని యొక్క సంఘ బిడ్డలు కూడా ఎవరి పోలికలో నడుస్తున్నారో పరిశోధన కలిగి తీరడానికి పగటి వేళ ఉపవాస క్రోటికలో ఈ వాక్య పరిచర్య సహాయపడి తీరునుగా కానీ కోర్చి తీరుతున్నా. అందుకే ఈ యొక్క అధ్యాయాన్ని రాయడానికి ఉన్న కారణం, అపోస్తలుడైన పౌలు గారు ఈ అధ్యాయాన్ని రాసినప్పుడు ఆయన చెరసాలలో నివాసం కలిగి వెళ్ళిన ఒక చర్యలో రాసిన ఒక మాటే. ఆయన ఆత్మిక తండ్రిగా ఉండి తన పిల్లల గురించి వినేటప్పుడు తనకి చాలా వేదన కలిగింది. కారణం ఏంటో తెలుసా, వారు దేవుని యొక్క పోలికలో నడవకుండా లోక పోలికలలో, లేకపోతే పాపం యొక్క పోలికలో, సాతాను యొక్క పోలికలో వారి జీవిత విధానం ఏమై ఉండేది, నడుచుకొని వెళ్ళే ఒక ప్రయాణమై ఉండి తీరేది. ఈ కాలంలో కూడా సంఘ బిడ్డలు కూడా, సంఘ కాపరి కూడా కోరేది దేవుని యొక్క పోలికలో సంఘం ఏం చేయాలి, మార్పు చెంది తీరాలి. అయితే ఈ యొక్క పత్రికను రాసినప్పుడు పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు, బంధింపబడిన ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా పోలిక దేవునిది చూపించుకు తీరాడు. దేవుని యొక్క బిడ్డలో విడుదల పొందిన స్థాయిగా అంటే బయట ఉన్నా కూడా వారి పోలికలు లోకాధారంగా ఉన్నట్టుగా పౌలు గారికి కనబడి తీరింది. అందుకే పౌలు గారి పత్రికను రాయడానికి ఉద్దేశం కలిగి తీరింది. ఈ పగటి వేళ మనం పరిశోధించుకుని ఎవరి పోలికలో మనం నడుచుకు తీరుతున్నాం. 5వ అధ్యాయము మొదటి వచనం చదివినప్పుడు 2వ వచనాన్ని కలిపి చదివినప్పుడు రెండు విషయాలు సంఘ బిడ్డలకి ఒక ఆత్మిక తండ్రిగా తన సంఘ బిడ్డలలో కనిపించాలని. ఒకటి, దేవుని యొక్క పోలికలో నడవాలి. రెండోది, దేవుని యొక్క ప్రేమలో నడవాలి. ఈ రెండు మాటలు నడుచుకు తీరడానికి ఒక తండ్రి తన పిల్లల్లో ఆశించున్నట్టుగా కనబడి తీరుతున్నది. ఈ రోజు కూడా దేవుని యొక్క బిడ్డలుగా మన నడవడిక ఏమై ఉండి తీరాలి, దేవుని పోలిక ఉండి తీరాలి. మన యొక్క జీవిత విధానంలో నడవడిక దేవుని యొక్క ప్రేమను రుజువు పరిచేటట్టు ఉండి తీరాలి. అయితే అక్కడ చెప్పిన పదములో దేవుని యొక్క పోలికను ఈరోజు ప్రాధాన్యతగా చెప్పడానికి నేను ఆశపడి తీరుతున్నాను. దేవుని యొక్క బిడ్డలు ఆ కాలములో దేవుని యొక్క పోలికలో నడవకుండా ఉండేటట్టుగా మనకి ఆ అధ్యాయాలు చదివినప్పుడు మనకి కనబడుతున్నది. అందుకే దాని మొదటి అధ్యాయం నుంచి కిందకి చదివినప్పుడు ఎఫెసోసులో ఉన్న సంఘ బిడ్డలు దేవుని యొక్క పోలికను చూపించకుండా లోకం యొక్క పోలికలు, ఈ కాలంలో సినిమా ఉన్నట్టుగా ఆ కాలంలో నాటక ప్రదర్శనలు ఉండేది, నాటకాలు జరిగేది. అప్పుడు ఈ కాలంలో ఎలాగా సినిమా స్టార్లను పోలికగా అలవాటు చేసుకున్నట్టుగా ఆ కాలంలో కూడా ఏం చేసేవారు, నాటకాలు, వీధి నాటకాలు జరిగేది, రాజ దర్బార్లో నాటకాలు జరిగేది. అదే రీతిగా పెద్ద పెద్ద గ్రౌండ్లో నాటకాలు జరిగేది. ఈ కాలంలో ఎలాగా సినిమా స్టార్లు ఉన్నారు, ఆ కాలంలో నాటక ప్రదర్శన పరిచిన వారి యొక్క అలవాటులను విశ్వాసులు ఏం చేయడానికి ప్రారంభించారు, అలవాటుగా చేసుకోవడానికి ఈ కాలం కూడా మన సంఘాల్లో మనం చూడొచ్చు. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు దేవుని యొక్క ఆలయంలో ఎలా రావాలి, దేవునికి ఎలా పోలికగా మారాలి, ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. ఆ సినిమా స్టైల్లే మొత్తం వారి జీవిత ప్రక్రియలో కనబడి తీరేది. అలాంటి యొక్క సంఘ బిడ్డలకి హెచ్చరిక ఇచ్చి చెప్తున్న మాట, దేవుని యొక్క పోలికలో నడవాలి, దేవుని యొక్క పోలికను ఏం చేయాలి, అలవాటు చేసుకు తీరాలి. ఆయన అలా చెప్పడానుకున్న కారణం ఏంటిదంటే, ప్రజల లోపల దేవుని యొక్క పోలికలు ఏమై తీరేది కాదు, కనబడేది కాదు. మంది కూడా పెద్ద విషయం మంది తేడా ఏం కాదు. ఇక్కడ సంఘ బిడ్డలకి అన్యులకి తేడా లేదు. ఆలు బొట్టేసుకుంటారు, ఈలు బొట్టేసుకుంటారు, ఆలు ఆభరణాలు వేసుకుంటారు, దేవుని బిడ్డలు కూడా ఆభరణాలు వేసుకుంటారు. ఆలు అంటే ఆరాధన కొట్టేదని, వీలు ఆరాధన కొట్టారు. దానివల్ల ఏం లేదు, ఏ రీతి కలిగినంత భేదగతి లేదు. అయితే ఒక ఆత్మిక తండ్రి తన పిల్లలకి చెప్పిన దేవుని యొక్క పోలికను ఏం చేయాలి, ఆచరించుకు తీరడానికి. అది ఒక చిన్న విషయం కాదు, అది ఒక
ప్రాధాన్యత కలిగిన ఒక విషయం. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగే చీకటి అయిపోయి తీరితే మరి లోకానికి వెలుగు దొరకదు, లోకానికి దొరికేది చీకటిగా మారి తీరుతాయి. అందుకే ఒక ఆత్మిక తండ్రి తన పిల్లలకి చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క పోలికను ఏం చేయాలి? కాపీ చేయాలి, ఉదాహరణ సహితంగా కనిపించుకు తీరాలి. ఈ రెండు పదాలు జరిగింది. ఒకటి కాపీ చేయాలి. కాపీ అంటే యేసయ్య ఎలా నడిచారు, ఆత్మీకతలో దేవుడు ఏ రీతిగా తన స్వభావాన్ని చూపించారు, అదే కాపీ మనం చూపించుకు తీరాలి. రెండోదిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన జీవించిన ఉదాహరణ చర్య మన జీవిత ఉదాహరణ చర్య ఉండి తీరాలి. ఈ కాలంలో కూడా దేవుని యొక్క బిడ్డలకి అలా చేసుకోవడానికి ఇష్టం లేని ఒక కాల తరగతిలో వెళ్తున్నాం. యేసయ్య గురించి బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదవగలిగి తీరితే యేసయ్యకున్న పోలిక ఎటువంటిది అంటే, ప్రజల పట్ల తనకేముండి తీరేది? జాలి కలిగే మనస్తత్వం ఉండేది, దయ కలిగే మనస్తత్వం ఉండేది. ప్రజల పట్ల ఏదో ఒకటి చెయ్యాలి అని తన మనసులో ఏమై ఉండేది? ఆతృత ఉండేది. ఇదే దేవుని యొక్క పోలిక. యేసయ్య ఎక్కడెక్కడికి వెళ్ళినా, రోగిగా ఉన్న మనిషి అయినా, ఆకలితో 14వ అధ్యాయంలో చదవగలిగి తీరితే ప్రజల ఆకలితో ఉన్న సందర్భం, లేకపోతే వాక్య పరిచర్య వినడానికి వచ్చారు. 3 రోజులతో పాటు వారు వాక్యాన్ని విన్నారు, కానీ ఆహారం గురించి పట్టించుకోలేదు. అలాంటి ఒక సందర్భంలో రోగుల మీదకు మాత్రం కాదు యేసయ్యకి దయ కలిగింది, అక్కడికి వచ్చిన ప్రజల పట్ల కూడా ఏమై తీరింది? దయ కలిగి తీరింది. అందుకే రోగులను ఆయన స్వస్థపరిచారు. దయ ఉంది కాబట్టి ఆయన స్వస్థపరిచి తీరారు. ఆకలితో ఉన్న ప్రజలకి స్వస్థపరిస్తే అవదు, వారికి ఏమి ఇచ్చి తీరాలి? ఆహారం ఇచ్చుకు తీరాలి. అలాగైతే దేవుని యొక్క పోలికను సందర్భోచితంగా ఏం చేయాలి? చూపించుకునేటట్టుగా దేవుని బిడ్డలు మారి తీరాలి. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు ఏ సందర్భంలో ఏ రీతిగా ఏం చేయాలి, దయ చూపించుకు తీరాలి అని కొందరికి తెలియదు. ఆ రోజుల్లో యేసయ్య రోగులను ఏం చేసేవారు? దయ చూపించుకు తీరి స్వస్థపరిచారంటే, ఈ కాలంలో స్వస్థపరచడానికి ఉన్న వరం నీకుంటే స్వస్థపరిచేసుకో, లేదు స్వస్థపరచడానికి ఉన్న వరం నీకు లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు మధ్యవర్తిని వహించు. ఈ కాలంలో అలాంటి దయ ఏం లేదు. వాళ్ళు ప్యానాలు తినేస్తారు, కానీ వాళ్ళ జీవిత విషయాన్ని నా జీవిత విషయం అని, వాళ్ళ జీవితంలో పడుతున్న వేదన నా వేదనని అనుకునేటట్టుగా దయలేని ఒక కాలంలో మనం జీవించి తీరుతున్నాం. అందుకే పౌలు గారు సంఘ బిడ్డలకు చెప్తున్న మాట, లోకానుసారంగా జీవించడం కాదు, డ్రామాలో ఉన్న పాత్రలు కాదు నేను అనుకరించుకు తిన్నాను, దేవుని యొక్క పోలికను అనుకరించు, లేకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు, దేవునితో నీకు ఏ రీతి కలిగిన సంబంధం లేదు. అందుకే మత్తయి సువార్త చెప్తున్న మాట, యేసయ్య రోగుల పట్ల ఆయనకి ఏం కలిగి తీరింది? దయ కలిగే, ప్రజల పట్ల ఆయనకి ఏం కలిగి తీరింది? దయ కలిగేటట్టుగా వారి గురించి వాళ్ళకి మనసుండి తీరింది. ఇదే దేవుని యొక్క ఇదే మనం కాపీ చేయాలి, ఇదే మనం అలవాటుగా చూపించుకు తీరాలి. ప్రతి మన కూడికల్లో, ప్రతి మన సహవాసంలో రోగులు రావాలి, వారి విషయానికి మనం ఏమై తీరాలి? మధ్యవర్తిని వహించుకు తీరాలి. వారు స్వస్థత కలిగి తీరేంతటిగా మాత్రం కాదు, వారి దేవునిలో నిలకడత్వం కలిగి తీరేంతటిగా ఏం చెయ్యాలి? మనం వాటి కొరకు ప్రయాసపడి తీరాలి. అయితే దాని కిందనున్న వాక్యాల్లో మనం చదవగలిగి తీరితే, యేసయ్య జాలి కలిగిన యేసయ్య కాబట్టి ప్రజలు ఆకలితో ఉన్నదానిని ప్రజలు పట్టించుకోకపోయినా యేసయ్య పట్టించుకున్నాడు. ఇదే దేవుని యొక్క మనస్తత్వం. కొందరి విషయం గురించి ఏ పట్టింపు ఉండదు, వాళ్ళు అసలు దేవుని బిడ్డలే కాదు బైబిల్ ఆధారంగా, మరి వాళ్ళ పేరుకి మాత్రం దేవుని బిడ్డలు అని చెప్పుకో తిరిగే వాళ్ళే. ఎక్కడ మనం చూడగలిగి తిరిగితే యేసయ్యే ఆ ప్రజలకు ఏం చేసేది? ఆహారానుకున్న సదుపాయాలు ఏం చేసి తీరేది? ఏర్పరచుచున్నట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ప్రజల ఆకలితో ఉన్నారని, ప్రజలకి ఆహారం కావాలని, ప్రజల విషయంలో ఆయనకి ఏముంది? ఆ మనసు ఉంది. ఇదే దేవుని యొక్క పోలిక, ఇదే మనం కాపీ చేయాలి. వచ్చిన ప్రజలు ఏ రీతిగా వచ్చారో ఆ రీతిగా కాకుండా వారికి ఏం చేయాలి? విడుదల నిప్పించుకు తీరేటట్టుగా మనస్తత్వం ఉండి తీరాలి. ఇది లేకపోతే మనం ఎవరం కాదు, దేవుని యొక్క పిల్లలం కావు. అందుకే ఈ కాలంలో నా చర్చీలు అలాగైపోయినాయి, ఉట్టొచ్చి చప్పట్లు కొట్టే వెళ్ళే చర్చీలుగా మారి తీరినాయి, కానీ వచ్చే ప్రజలకు వారి అవసరాలు ఏం చేయట్లేదు, తీర్చగలిగేటట్టుగా ఒక సంఘంగా కావట్లేదు. అందుకే పౌలు గారు సంఘ బిడ్డలకు చెప్తున్నారు, ఒక్కసారి ఎవరి పోలికను చూపించే తీరాలి? రక్షకుడైన యేసయ్య పోలికను చూపించుకు తీరండి. ఆయన వెళ్ళిన ప్రతి కూడికలలో, ప్రతి మీటింగ్లో ప్రజలను ఏం చేసేవాడు? స్వస్థపరిచేవాడు. ప్రజల పట్ల మధ్యవర్తిని వహించుకు తీరారు. ప్రజలకున్న ఆహారాన్ని కూడా ఏం చేసుకు తీరారు? అప్పగించుకు తీరారు. అంత మనస్తత్వం మనకేం లేదు కదా.
అందరికి అన్నం పెట్టేంతగా. అందుకే కదా కొన్ని ఇళ్లలో ప్రార్థన కూడా చేయరు. కారణం ప్రార్థన పెట్టించరు. ఏదో తెలుసా, అన్నం పెట్టాలి కదా, ఎవడు పెడతాడులే, నువ్వు పెట్టొద్దు. నువ్వు పెట్టకపోతే పెట్టించే స్థాయిలో దేవుడు తీసుకొచ్చి తీరుతాడు. దేవుని యొక్క పోలికను చూపించుకు తీరడానికి దేవుడు బాధ్యస్తాడు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, ఖైదీగా ఉన్న పౌలు గారు తన సంఘ బిడ్డలకు చెప్తున్న, నాయన లోకానురూపులుగా కాకుండా, లోకాన్ని కాపీ చేయడం కాకుండా, లోక ఉదాహరణ కాదు, ఆత్మిక ఉదాహరణలో మారడానికి యేసయ్యను ఒకసారి చూడు, నన్ను ఒకసారి చూడు, నేను అదే అలవాటును ఏం చేసుకు తీరేది, అలవాటు చేసేనట్టుగా పౌలు గారు చెప్పి తీరుతున్నా. రెండోదిగా మనం చూడగలిగి తీరితే లోకాసు వార్తల పుస్తకం 23వ అధ్యాయం 34వ వచనాన్ని చదివేటప్పుడు, యేసయ్య మరణ గడియ వచ్చినప్పుడు, ఆయన మరణించే ఆ చర్య వచ్చిన సందర్భమున ప్రజల పట్ల ఆయన చేసే ఒక ప్రార్థన అక్కడ చెప్పబడుతున్నది. తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి చెప్తున్న ఒక మాట, ఈ ప్రజలు ఏం చేయించున్నారు, వారిని ఏం చేయమని క్షమించండి. ఇదే దేవుని బిడ్డల యొక్క పోలిక. దాని యొక్క జీవించేటప్పుడు మాత్రం కాదు, పరిచర్య చేసేటప్పుడు మాత్రం కాదు దేవుని యొక్క పోలిక. చావడానుకున్న గడి వచ్చేటప్పుడు కూడా ఏం చెయ్యాలి, దేవుని యొక్క పోలికను చూపించుకు తీరాలి. పోయిన రోజు నేను మన గ్రూపులో నేను ఒక వీడియో పంపించాను. ఆయన జీవితంలో మరణాన్ని సముఖించిన ఒక సందర్భం వచ్చినప్పుడు ఎలా తప్పుకోపోవాలో దాని మార్గం వాళ్ళు ఎంచుకు తీరారు. అంటే నాకు అర్థమైంది, వారు దేవుని యొక్క పోలికను ఏం చేయలేదు, చూపించుకు తీరు. ఈ పగటి వేళ మరణం నీ ముందుకు వచ్చినప్పుడు, చావుని నువ్వు ముఖాముఖిగా చూచినప్పుడు, నీ మనస్తత్వం ఎవరి పోలికను చూపించేటట్టుగా, ఎవరిని కాపీ చేసేటట్టుగా, ఎవరి ఉదాహరణను చూపించేటట్టుగా ఉండి తీరుతో ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. అందుకే కదా ఈ కాల సంఘాల్లో మరణ పాటలు పాడరు, మరణ విషయం గురించి వాక్య పరిచర్య చెప్పరు, మరణం జరిగిన సందర్భంలో సంఘ బిడ్డలు రారు. మిగతా అన్ని పెళ్ళిళ్ళకైతే వెళ్ళేసి కాపురాలు చేసుకొని ఉంటారు, కానీ చచ్చిపోతే ఒక్కొక్క కూడా ఏం చేయదు, పట్టించుకోవడానికి రాదు. సమాధి దగ్గరికి వెళ్ళి పాట పాడడానికి మనసులు లేదు. సమాధి జరిగిన సందర్భంలో ఇంట్లో కూర్చొని, మనకి ఇప్పుడు కూడా కొందరికి తెలియదు సమాధి జరిగిన సందర్భంలో ఏం పరిచర్య చేయాలో కొందరికి తెలియదు. సమాధి జరిగిన ఇంట్లో ఏం వస్తారు, కూకుతున్నారు. ఆయన అప్పుడే కదా వాక్యం చదవాలి, అప్పుడే కదా పాటలు పాడాలి, అప్పుడే కదా దేవునికి గణపరచుకు తీరాలి. కారణం ఏంటిది, అప్పుడు అనేక మంది ప్రజలు ఏం చేస్తారు, వచ్చి కూర్చుంటారు. అప్పుడు మనకి తెలియాలి ఏ వాక్యం చదివితే ఆ ప్రజల లోపల దేవుని యొక్క పోలిక ఏమై తీరేది, కనిపించుకుంటే నీలో ఉండి తీరాలి కదా. అందుకే మన సమాధి కార్యక్రమాలు మీరు చూడండి, చచ్చిపోతే ఆ మనిషి ఇంటికాడికి వెళ్ళి మౌనం కూర్చొని కుర్చీలో ఓడు, ఇంకో పక్క ఇంకోడు ఏదో పని చేయాల్సిన పని చేసి అంతే తప్ప దానికి అర్థం ఆ మరణ పరిచర్యకు వేరే వాడు మరణించిన దానికి తేడా ఏంటిది, ఏం పెద్ద తేడా ఏం లేదు. హలో, మనవాళ్ళు కూడా సత్తన్నారు, ఆలోడు కూడా, దానివల్ల తేడాలి. కానీ బైబిల్ చెప్తున్న మాట, యేసయ్య మరణించిన గడియలో, మరణించడానికి ముఖాముఖిగా తన ప్రాణం అప్పగించే చర్యలో దేవుని దగ్గర ఒక ప్రార్థన చేసిన, ఏమని, దేవా ఈ ప్రజలు ఏం చేస్తున్నారో వారిని క్షమించుకు తీరు, వారిని విడిపించుకు తీరు, వారికి ఒక విడుదల జరిగి తీరాలి. ఇదే తనకున్న మనస్తత్వ, దానిని కాపీ చేయాలి మనం. దాన్ని చేసేవాళ్ళు లేరు. జీవించేటప్పుడు ఆయన కాపీ చేశారు, పరిచర్యలో ఆయన దేవుని పోలికను కాపీ చేశారు. మరణించిన గడియలో కూడా ఏం చేసి తీరారు, ఆయన కాపీని చూపించుకు తీరారు. అందుకే ఈ పగటి వేళ దేవుని కూడా మనం మరణాన్ని భయపడే వాళ్ళం కాదు, మరణం సునిశ్చితం. మరణం జరగాల్సిన ఉన్న ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి, పోలిక దేవునిది చూపించుకు తీరాలి. లేకపోతే నువ్వు దేవుని బిడ్డవి కాదు, లేకపోతే నువ్వు రక్షణ పొందిన వాడివి కాదు, లేకపోతే నువ్వు పరలోకానికి గురి లక్ష్యం పెట్టుకొని వెళ్ళిన వాడు కాదు అని నేను చెప్పుకు తీరవచ్చు. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట, యేసయ్య మరణించిన గడియలో కూడా ఏం చేశాడు, ఆయన ఒకే ఒక ఉద్దేశం, ఎవరిని కాపీ చేసి చూపించాలి, దేవుని ప్రజలకు చూపించుకు తీరాలి, దేవుని యొక్క స్వభావాన్ని చూపించుకు తీరాలి, దేవుడు ఎట్లాంటి వాడు అన్నది ఏం చేయాలి, చూపించుకు తీరాలి. అందుకే ఆయన దేవుని దగ్గర చేసిన ప్రార్థనలు, తండ్రి వీరేం చేయుచున్నారు, వారికి ఏం కాదు, తెలియట్లేదు, తెలియక వాళ్ళు తెలిసే చేస్తున్నారు, కానీ దేవుడు దానిని ఏం చేస్తున్నారు, కాస్త జాలి కలిగేటట్టుగా, వారికి కూడా ఏం దొరకాలి, ఒక అవకాశం దొరికి తీరేటట్టుగా, వారు కూడా దేవుని దగ్గరికి వచ్చి తీరేటట్టుగా వాళ్ళ తప్పులను ఈయన ఏం చేసుకున్నాడు, మోసుకొని. ఇదే కాపీ చేయడం అంటే అర్థం కాలేదు. కొందరికి పద్ధతి లేదు, కాపీ చేసేది ఉంటారు. కాపీలు ఎగ్జామ్ రాసేటప్పుడు కాపీలు చేసేస్తారు, కానీ జీవిత చర్యలో కాపీ ఉండదు. ఒకటి తప్పు నీకు కనబడి తీరినప్పుడు ఆయన తప్పును ఏం చేయాలి, నువ్వు స్వీకరించుకోగలిగితే ఆయనను సంపాదించుకు తీరాలి. ఇదే యేసయ్య చేసింది.
పౌలు గారు ఎఫెసీ పత్రిక 5:2 ఖైదీగా జైల్లో ఉన్నప్పుడు ఆయనకు తెలుసు రేపో మాపో నా మరణం జరిగి తీరుతుంది, రేపో ఎల్లుండో నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తాను. కానీ చచ్చిపోయేదానికన్నా మునుపుగా ప్రజల పట్ల తనకొక మనస్తత్వం ఉంది, విశ్వాసుల పట్ల తనకొక మనస్తత్వం ఉంది. విశ్వాసులను ఆత్మీయతలో నడిపించి తీరాలి అన్న ఒక బాధ్యత తన హృదయంలో ఎందుకు వేసుకున్నాడో తెలుసా? యేసయ్య పోలికను అర్థం చేసుకున్నాడు కాబట్టి, యేసయ్య పోలికను చూశాడు కాబట్టి, యేసయ్య పోలికను విన్నాడు కాబట్టి, యేసయ్య పోలిక తన పోలిక కాబట్టి. ఈ పగటి వేళ దేవుని బిడ్డలుగా నువ్వు దేవునిని పూజించి, నువ్వు దేవునికి ఆరాధన చేసి, నువ్వు దేవుని పేరట రక్షణ పొంది, నువ్వు దేవుని పేరట అభిషేకం పొంది, పోలిక దేవుని కాకపోతే నీకు దేవుడికి అసలు సంబంధం లేదన్నప్పుడు ఉత్తుతే నువ్వు దేవుని సేవించేది. కారణం ఏంటి? నీలో ఏం కనబడట్లేదు, దేవుని పోలికలు కనబడి తీరట్లేదు. ఈ పగటి వేళ నేను నీకు అడిగేది, నీ జీవిత యాత్రలో పోలిక దేవునికి చూపించేటటువంటి తీరాలి. నీ పరిచర్యలో దేవునికి పోలిక ఉండేది. నీ మరణం వచ్చే గడియలో కూడా ఏం చేయాలి? పోలిక దేవునికి వచ్చేటట్టుగా చూపించేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఫిలిప్పీ పత్రికలోకి వస్తే 2:6-8 వరకు చదివేటప్పుడు చూడగలిగిన మాట, యేసయ్య భూమిలో అవతరించేటప్పుడు ఆయన పోలిక గురించి చెప్తున్న మాట, ఆయన తను తాను ఏం చేసుకున్నాడు? వృత్తునిగా చేసి తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకు తీరాడు. తనకున్న ఆ దైవత్వాన్ని ఏం చేసి తీరాడు? దేవునితో ఉన్న సమరూపత్వాన్ని ఏం చేసుకున్నాడు? విడిచిపెట్టుకు తీరి దయ కలిగేటట్టుగా ఇతరులను విడిపించుకు తీరడానికి, ఇతరులను దేవుని సమక్షతలోకి తీసుకురావడానికి ఆయన ఏం చేసుకున్నాడు? ఒక కాపీ ఫాలో అయి తీరాడు, ఒక అభ్యాసాన్ని ఫాలో అయి తీరాడు, ఒక అలవాటును ఫాలో అయి తీరాడు. దాని వలన నీకు నాకు ఏమై తీరింది? దేవుని యొక్క సమాజములో, దేవుని యొక్క మందిరములో, దేవుని నామములో రక్షణ పొంది తీరడానికి భాగ్యం కలిగి తీరింది. అర్థం కాలేదు. మనం అందరం ఈ కాలంలో దేవుని అన్ని ఫిల్ చేసుకోవడానికి రెడీ చేసుకోలేదు. దేవుని దగ్గరికి వచ్చేదే అన్ని నింపుకోవడానికి. నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా సంపాదన, నాయన వదులుకోవడానుకున్న మనస్తత్వమే యేసయ్య చెప్పిన ఒక మనస్తత్వం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య దేవునితో ఉన్న సమరూపత్వాన్ని ఏం చేసుకున్నాడు? ఒగ్గేసుకున్నాడు. దేవునితో ఉన్న యోగ్యతను ఏం చేసుకున్నాడు? వదిలేసుకుని తను తాను ఏం చేసుకున్నాడు? ఎంటీ చేసుకున్నాడు. ఎందుకు? దాని వలన నిన్ను నన్ను ఏం చేసుకున్నాడు? నింపుదలలోకి తీసుకెళ్ళాడు. అందుకే బైబిల్ చదివిస్తున్నాడు, మనం దరిద్రులుగా ఉండేటప్పుడు ఆయన ధనవంతుడిగా ఉండి మన కొరకు ఏమై తీరాడు? దరిద్రుడైపోవడానికి. మనం ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలను కాపీ చేసేది ఎలా తెలుసా? దేవుని దరిద్రులుగా చేసి ఆ ధనవంతుడు అవ్వడానికి మన ఆతృతే. అందుకే వారి జీవిత లక్ష్యం అన్ని ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఆశీర్వాదానికి మించి ఇంకోటి ఉండదు. హలో, కొందరికి ఆశీర్వాదం మాత్రం చాలు. హలో, దాని అర్థం నువ్వు దేవుని వ్యాపార వస్తువుగా వాడుకుంటున్నావు. ఇదే కొందరికి ఉన్న ట్రెండ్. యేసయ్యకు ఉన్న ట్రెండ్ అలా కాదు. అందుకే కదా మొదటి శతాబ్దిలో ఉన్న సంఘం కూడా డబ్బు కోసం కాదు ఆధారపడేది. ఆ ఆస్తి కోసం వాళ్ళకి ఉన్న ధైర్యం ఉండేది. ఏంటిది? ఆస్తులు అమ్ముకోవడానికి. అది కాపీ చేయడం అంటే. ఈ కాలంలో ఆస్తులు సంపాదన 2 ఇల్లులు ఉంటాయి, చర్చీలు కట్టడం. ఇల్లులు అందరు గడపలక్కడ సూపర్గా పడుకుంటారు, చర్చి మాత్రం దేనికి పనికి రాకుండా అలా ఉంటుంది. ఏ మాత్రతో మనం అదే దేవుని కాపీ చేయడం, అదే దేవునికి పోలికగా మార్చిన సంఘ బిడ్డలకు మనసుండి తీరింది. అందుకే వారి ఆస్తులు అమ్మేవారు, ఇల్లు ఈ కాలంలో అది కనబడదు. దాని అర్థం వారి కాపీ చేసేది యేసయ్యని కాదు. అర్థం కావలేదు అనుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనకి ఎక్కవు. కారణం ఏంటిది? ఇలాంటిది అక్కర్లేదు అనుకోండి, ఇదే కావాలి. ఇది లేకపోతే నువ్వు అక్కడ కనబడలేవు. ఆ విషయం తెలుసుకు తీరాలి. అందుకే యేసయ్య తన్ను తాను తగ్గించుకోవడానికి కారణం ఏంటి తెలుసా? నేను తగ్గితే కొందరైనా ఏమై తీరొచ్చు? నా దగ్గరకు వచ్చి తీరొచ్చు, నా మూలంగా రక్షణ పొంది తీరొచ్చు, నా నామాన్ని గణపరచుకు తీరొచ్చు. ఇది దేవుని యొక్క పోలిక. అందుకే పౌలు గారు కూడా చెప్పే ఒక మాట. పౌలు గారు కూడా తన జీవిత చర్యలో అతి ఉన్నత చదువు ఉన్నవాడు, అతి శ్రేష్టత డబ్బు కలిగిన వాడు, అతి శ్రేష్ట పదవిలో ఉన్నవాడు. దేవుని యొక్క పరిచర్య నిమిత్తం వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? మనముగా ఎంచుకున్నాడు. హలో, మన భాషలో అయితే పియ్యగా ఎంచుకున్నాడు. మనలందరికీ పియ్యే కావాలి. ఆ పియ్య కోసం అది పేదవాడి, ఆ పియ్య కోసం అది ఉపవాసం ఒకటి, ఆ పియ్య కోసం మనుషులు ఎన్న తాత్పర్యాలు, ఆ పియ్య కోసం ఎన్ని కూడికలకి ఎన్ని సభలకు వెళ్తారు. ఆయన పియ్య కోసం వెళ్తున్నావా? ఆత్మీకుడు వాటిని వదులుకోవడానుకున్న మనస్తత్వం. అది కాదు నన్ను తృప్తిపరిచి తీరేది, అది కాదు నన్ను బలపరిచి తీరేది. యేసయ్యని సరిగ్గా చూసినవాడు పియ్యని కథలాడు, యేసయ్యని సరిగ్గా చూసినవాడు యేసయ్యని కాపీ చేస్తాడు, యేసయ్యని ఫాలో అవుతాడు, యేసయ్యని సమరూపంగా ఏం చేస్తాడు? లోకానికి చూపించుకు తీరుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అందుకే యేసయ్య తను తాను ఏం చేసిన ఎంటీ చేసుకున్నారు. పడవ ప్రయాణం చేయాలంటే ఏముండదు తెలుసా, ఎంత లైట్గా ఉండాలి అంత లైట్గా ఉండాలి. అలాగైతే దేవుని రాకడలో కూడా ఎత్తబడి తీరంటే నీ బరువులు. అందుకే బైబిల్ చెప్పండి, సులువుగా నిన్ను పెట్టే చిక్కులు, ఏ త్వరగా నిన్ను ఇరుకు పెట్టే దానిని ఏం చేస్తారు, వదులుకొని ఏం చేయాలి, యేసయ్యను వెంబడించుకోవడానికి తన ప్రయత్నం చేసి తీరాలి. అలాగైతేనే వారిని దేవుని యొక్క పిల్లలుగా కాపారులు అంగీకరించుకోగలిగి తీరేది, తండ్రి అయిన దేవుడు లెక్కించుకోగలిగి తీరేది. అందుకే యేసయ్య పోలికను మనం ఏం చేయాలి, మన జీవితంలో చూపించుకునే అలవాటులో ఉండి తీరాలి. అందుకే యేసయ్యకి దయ ఉంది, యేసయ్యకి క్షమించే మనస్తత్వం ఉంది, యేసయ్య పరిచర్యలో ఇతరుల పట్ల ఏముంది, దయ ఉంది. యేసయ్య మరణ గడియలో ఇతరుల పట్ల ఏముంది, క్షమాభిక్ష కోరే, లేకపోతే త్యాగం అర్పించుకు తీరే ఒక మనస్తత్వం. యేసయ్య జీవిత చర్య మొత్తం చూడండి, తను తాను ఎంత తగ్గించుకోవాలో అంత లోతుగా ఆయన ఏం చేసుకున్నాడు, తగ్గించుకు తీరాడు. హల్లెలూయా. సంఘాల్లో తగ్గింపు ఉందని తెలిసే చైర్ల సంఖ్య తగ్గిపోతే తెలిసిపోతే తగ్గింపు ఉందని. మనకందరికి ఏం కావాలి, చైర్లు, పదవి కావాలా, యోగ్యత కావాలా. నాయన ఇదేం కాదు, ఇదేమి నిన్నేం చెయ్యవు, లేదా ఘనతలోకి తీసుకెళ్ళవు. హలో, కొందరు పదవి కోసం పిచ్చెక్కిపోతారు. ఏదో పదవి అంటే ఏదో గొప్ప, ఏం కాదు. అది అర్థం చేసి, అది పియ్యని అర్థం చేసుకున్నాడు అయితే పదవికి పెద్ద విలువ. హలో, దేవుడికి పదవి ఇస్తే దానిని సద్వినియోగపరచు అంతే తప్ప ఆ పదవి నీ నెత్తి మీద ఎక్కకూడదు. అర్థం కాలేదు. యేసయ్యకి అన్నిటికన్నా శ్రేష్ఠ పదవి దొరికి తీరదు. దేవుని యొక్క కుమారునిగా ఉన్న పదవి ఆయనకి దాంట్లో ఆయన ఏం చేసుకు తీరలేదు, అభిమానం చెందాడే తప్ప దానిని నెత్తి మీద ఎట్టుకొని తిరగలేదు. అందుకే యేసయ్య యాటిట్యూడ్ మీరు చూస్తే తన శిష్యుల యొక్క పాదం ఏం చేసుకున్నాడు, అందరు కడిగారు. ఎందుకు కడగాల్సి వచ్చింది, ఆ ఇంట్లో ఉన్న పనులు కడగడానికి రెడీ కాలేదు కాబట్టి. లేకపోతే యేసయ్య అంత కర్మ ఏంటి, కడుక్కోవాల్సిన. అరే నీ పని నువ్వు చేయలేనప్పుడు ఆ ఇంట్లో సాధారణంగా యూదులొక ఇంటికి ప్రవేశించినప్పుడు వాళ్ళకున్న ఒక ప్రత్యేక చర్య ఏంటో తెలుసా, ఆ ఇంటి గల యజమాని కానీ ఆ ఇంట్లో ఉన్న పనివాడు కానీ ఏం చేయాలి, వచ్చి ఆ వచ్చిన అతిథుల కాళ్ళు ఏం చేయాలి, కడిగి తుడిచి ఇంటి లోపలికి ఏం చేయాలి, ప్రవేశాన్ని ఇచ్చి తీరాలి. కానీ ఆ రోజు ఏమైందో తెలియదు, ఆ పనివాడు లేదు, ఆ ఇంటి గల యజమాని లేడు. అయితే వీళ్ళు వచ్చి ఆ గడప దగ్గర నిలబడి యేసయ్య కూడా అనుకోరు, వెనక్కున్న శిష్యులు నన్ను ప్రభువా గురు అని పిలుస్తారు. వీళ్ళు అడుగుతారేమో అని చెప్తే వాళ్ళు ఎస్కేప్ మార్గాలు చూసేస్తున్నారు. వాళ్ళు ఎలా తప్పుకోవాలా, ఎలా చేయకుండా ఉండాలా వాటి కోసం చూదు. అందుకే యేసయ్య వెంటనే ఏం చేశారు, తన బట్టలను ఆయన నడుముకు కట్టుకొని పాత్రను తీసుకొని శిష్యుల యొక్క పాదం ఏం చేసుకున్నాడు, కడుక్కొని ఒక అలవాటును చూపాను. ఆయన త్యాగం అంటే ఇదే, తగ్గింపు అంటే ఇదే, తను తాను తగ్గించడం అంటే ఇదే నేను యేసయ్యగా చేసింది. ఈరోజు మీరు కూడా యేసయ్యగా ఏం చేయాలి, ఇదే పనిని కాపీ చేసుకు తీరాలి. హల్లెలూయా. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు ఇతరుల కాళ్ళు ఏం చేయాలి, కడగాలి. ఇతరుల కాళ్ళని మాత్రం కడగడం కాదు, ఇతరులను మొత్తం స్నానం చేయించాలంటే స్నానం కూడా చేయించాలి. ఇతరులకు ఏ పరిచర్య చెయ్యాలో యేసయ్య కాపీ చేసిన ప్రతి పరిచర్య, ప్రతి అనుబంధం దేవుని యొక్క బిడ్డల జీవితంలో కనబడి తీరాలి. దాని అర్థం ఎపిసోడ్స్లో ఉన్న సంఘ బిడ్డలకి అలవాటు ఏమీ ఉండేది కాదు. వాళ్ళు విశ్వాసాలు చచ్చిపోతే ఎవరు, వాళ్ళ జీవితంలో సంఘంలో ఏదైనా సమస్య వస్తే ఎవరు, వాళ్ళ సంఘంలో ఏ పాత్ర ఆరాధనలు ఎగ్గొట్టేసి డ్రామాలకు వెళ్ళిపోయి అక్కడన్నీ చేసేసిన తర్వాత ఎప్పుడెప్పుడో హాజరైపోయి ఇవన్నీ చూసిన సంఘ బిడ్డలకి చెప్తున్నాక మాట, నాయన నీ నడవడిక ప్రేమతో ఉండి తీరాలి, నీ నడవడిక యేసయ్యను పోలిక చూపించేటట్టు ఉండి తీరాలి. హల్లెలూయా. ఈ పగటి వేళ నువ్వు నమ్ముకున్న యేసయ్య పోలికను చూపిస్తున్నావా లేదా ఒకసారి పరిశోధించుకో. ఒకవేళ నీ పద్ధతిలో పోలిక యేసయ్యది కాకపోతే ఈ పగటి వేళ పశ్చాత్తాపడేసుకో, ఒప్పేసుకో. నా పోలిక ఎవరితో చూపించేటట్టుగా ఉంది. ఈ పగటి వేళ వాక్యం విన, దేవుని యొక్క పోలికలోకి నేనేం చేస్తాను, మార్పు చెంది తీరుతాను. లేదు నువ్వు పరిశుద్ధుడు, నువ్వు గొప్పోడు, శ్రేష్ఠుడు అంటే నాకు దీంతో ఏ సంబంధం లేదు. పశ్చాత్తాపడే మనస్తత్వం ఉండి తీరితే ఈ వాక్యం నీ కొరకున్న మాట. రెండోదిగా మనం చూడగలిగి తీరితే స్తేఫాను గురించి బైబిల్ చెప్తున్నమాట. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం చదివినప్పుడు స్తేఫాను వాక్య పరిచర్య చేసి ఆ వాక్య పరిచర్యలో తీవ్రత ప్రజల్లో ఏం చేసి తీరింది, అధికంగా పొడవడం ప్రారంభించుకు తీరింది. దేవుని యొక్క వాక్య పరిచర్య రెండు శ్రేష్టత ఉంది. ఒకటి వాక్య పరిచర్య చేస్తే అయితే సంపుతారు, లేకపోతే బతుకుతారు. వాక్య పరిచర్య చేసిన ఈ రెండు జరుగుతాయి. అది చర్చి లోపలైనా వీధి బయట అయినా ఈ రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి వాక్య పరిచర్య కొందరిని చంపడానికి, వాక్యం చెప్పిన వాడిని చంపడానికి ఆతృతను చూపించి తిరుగుతుంది. రెండోది వాక్య పరిచర్య కొందరిని పశ్చాత్తాప మనోభావంలోకి తీసుకొచ్చింది. ఈ రెండు జరిగింది. ఇది ఒకటి పశ్చాత్తాపం, నువ్వు పశ్చాత్తాపం పడట్లేదంటే రెండో కేటగిరీలో ఉన్నావు అనమాట.
చంపేవు. నువ్వు సైలెంట్గా ఉండి కోపపడి నువ్వేం చేస్తున్నావు? ఆ వాక్యం చెప్పిన సేవకుడిని ఏం చేస్తున్నావు? చంపేస్తున్నావు. కానీ స్తేఫానుకున్న పద్ధతి అక్కడ బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆయనకి తెలుసు ఈ ప్రజలకి ఈ వాక్యం ఏం చేయలేదు, వారికి పశ్చాత్తాపం తీసుకురాలేదు. ఇదే గొప్ప ప్రాబ్లం. ఎన్ని వాక్యాలు వింటున్నా సంఘాల్లో ఏం రావట్లేదు, ఒక్క చుక్క కన్నీరు రాదు. అందుకే అలవాటు అయిపోయింది అందరికి వాక్య పరిచయం. ఏం వింటున్నారు, దాని అర్థం నువ్వు ఏం చేసే గుంపులో ఉన్నావు. స్తేఫాను లాంటి చంపే గుంపులో ఉన్నావు. అది అసలు దేవుని పోలికే కాదు. అర్థం కావడం కష్టం. హలో, ఈ కాలంలో సంఘ బిడ్డలు కానీ అందరూ వాక్యాలు వింటున్నారు కానీ ఏం రావట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు. పశ్చాత్తాపం అంటే ఆ చెప్పిన వాక్యం నా జీవితంలో లేదు, నేను ఆ పద్ధతిలో లేను అని చెప్పి రొమ్ము కొట్టుకొని కుమిలి ఏడవడం. పశ్చాత్తాప పడినోడు ఎప్పుడైనా చూశారా? చూడాలి. మనకి లేనప్పుడు మరి వేస్తే వాళ్ళకి ఎలా చూస్తాం. పశ్చాత్తాప పడినోడు ఏం చెయ్యడు, తల కూడా పైకి ఎత్తలేడు. కారణం ఏంటిది? ఆయన చేసిన పద్ధతిలో ఎక్కడా కూడా తనకేం లేదు, నిలకడత్వం లేదు అన్నది అర్థమై తీరేది. అందుకే బైబిల్ పశ్చాత్తాపాన్ని చాలా ప్రాధాన్యత ఇచ్చేది. అందుకే బైబిల్లో ఉన్న ఉడంబడిక స్తంభంలో ఒక స్తంభం పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం. ఈ పగటి వేళ దేవుని బిడ్డల లోపల పశ్చాత్తాప మనోభావం రావాలి. నువ్వు పశ్చాత్తాప పడట్లేదంటే దాని అర్థం నువ్వు ఏం చేసే గుంపులో ఉన్నావు, పాస్టర్ గారిని చంపే గుంపులో ఉన్నాడు. నేను బోర్డు విన్నానులే, నాకు ఈ వాక్యం పెద్ద ఏం అక్కర్లేదు. స్తేఫాను కూడా వాళ్ళే ఏం చేసి తీరారు, రాళ్ళతో రెడీ చేసుకొని ఏం చేశారు, ఇసిరి కొట్టించారు. వాళ్ళు ఇసిరారు, నువ్వు విసరలేదు, అంటే పెద్ద తేడా. కానీ స్తేఫానుకున్న పద్ధతి మీరు చూడండి. ఆ వాక్యాన్ని పశ్చాత్తాపభావం మనోభావంతో తీసుకున్న, దేవా ఈ వాక్యం వారికి ఏమై తీరాలి, పనికొచ్చే రీతిగా మారి తీరాలి. వారి పట్ల ఏ దోషితం ఏం చేయకూడదు, తీసుకోకూడదు దేవా. వారు చేసిన దుష్కర్మాలు మొత్తం ఏం చేసి తీరాలి, క్షమించి తీరాలని చెప్పి తీరేంతటిగా ఉన్న మనస్తత్వం. పశ్చాత్తాపం ఉన్నోడు ఈ మాట చెప్పగలిగి వాళ్ళు తెలియకి చంపుతారు. స్తేఫాను చెప్పేది తెలిసే చంపుతున్నారు. తెలిసి చంపడం మాత్రం కాదు, ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏముంది, అనుకూలంగా ఉంది. దానికి చంపడానికి ముఖ్య కారణాకారుడిగా సౌలు కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. అర్థం కాలేదు. ఆ సందర్భమున సంఘ బిడ్డలు ఎవరు లేరు, తోటి విశ్వాసులు ఎవరు లేరు. కానీ స్తేఫానుకి చెప్పడానికి యేసయ్య నా పక్షాన ఉన్నాడు, నేను యేసయ్యను కాపీ చేశాను, నేను యేసయ్య స్వభావం. మరణించిన గడియలో ఉన్న ప్రార్థన ఏమని, వీరి మీద ఏం చేయకూడదు, పాపం పడకూడదు అయ్యా, ఆ పాప దండన మొత్తం నేను. ఇదే పశ్చాత్తాపం అనుకున్న మనస్తత్వం. అర్థం కాలేదు కొందరికి. ఇప్పుడు కూడా పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం అంటే అవతల ఉన్నాడు విముక్తి కోసం నేను తెగించుకొని త్యాగం అవ్వడానికి రెడీ. వాళ్ళ పాపం వాళ్ళ మీద పడకుండా నా మీద పడి తీరాలి దేవా, యేసయ్య మీద పడి తీరాలి దేవా అని చెప్పుకు తీరే మనస్తత్వమే పశ్చాత్తాప మనస్తత్వం. అందుకే సంఘంలో ఆత్మనిడుదలు ఉన్నాయి, ఆరాధన ఉన్నాయి, బల్లారాధన ఉన్నాయి, కూడికలు ఉన్నాయి, వేర్పాటు ఉన్నది. ఏం లేదు, మనసు మారే చర్య లేదు, మార్పు చెందడానుకున్న మనస్తత్వం లేదు. అందుకే స్తేఫానుకి ఒకవేళ పిలిచడితే ఎందుకురా నాయన రాళ్ళ దెబ్బలు కొట్టేటప్పుడు కూడా వాళ్ళ పాపం క్షమించమని చెప్పడానికి కారణం ఏంటని చెప్తే, లేదురా నాయన నాకు తెలుసు, నేను ప్రకటించిన యేసయ్య పోలిక నాకు బాగా అర్థమైంది కాబట్టి. నీ పగటి వేళ దేవుని పోలిక నీకు అర్థం కాలేకపోతే దేవునిని నీవు కాపీ చేయలేవు, దేవుని యొక్క ఉదాహరణను నీవు జీవితంలో ఏం చేయ అభ్యాసపరచలేవు. అందుకే ఈ కాలంలో దేవుడు ఎన్ని తప్పులు చేసిన వాళ్ళకి ఏం కావట్లేదు, ఏ వేదన లేదు. హలో, మనసాక్షి సచ్చింది. అంత ఘోరంగా వారి ఆత్మీక స్థితిగతి ఏమై తీరింది, నాశనం అయిపోయింది. హలో, లేకపోతే మన ఆరాధన కూడికలు మీరు చూడండి, పశ్చాత్తాప మనోభావం కలిగిన వాడు ఏదే కూడికను కూడా ఏం చేయడు, ఒకవేళ ఎగ్గొడితే ఆ ఎగ్గొట్టిన దాని పట్ల ఏముంది, ఒక వేదన, ఒక అదేం లేదు కదా. అవునా, నువ్వు లేని దాని గురించి పట్టి వాళ్ళు అనుకోండి నేను ఇది చేసి, నువ్వు అలా రాకుండా ఎవరిని కాపీ చేసావు. అదో
నువ్వు అలా చెయ్యి, పశ్చాత్తాప పడకుండా నువ్వు ఎవరికి కాపీ చేసావు. సాతాను కూడా పశ్చాత్తాప పడు, ఆడి తప్పులు ఆడు ఏం చేయడు, ఒప్పుకోడు. ఆయనకు ఒప్పుకు తీరడానికి ఉన్న అవకాశాలన్నీ దేవుడు అప్పగించినప్పుడు వాడు ఏం చేయడు, పశ్చాత్తాప పడితే ఈ పగడిగల నేను అడిగిన మాట యథార్థ దేవుని యొక్క బిడ్డల మనస్తత్వంలో ఎప్పుడు ఏముండి తీరుతుంది, దేవునికి నేను కాపీ చేయాలి, దేవుని యొక్క ఉదాహరణ, దేవుని పోలిక నాలో ఏమై తీరాలి, కనబడి తీరాలి. అందుకే స్తేఫాను మరణించిన చర్యలో యేసయ్య అసలు ఏం చేయలేదు, కుర్చీలో కూర్చోలేకపోయారు, సింహాసనంలో కూర్చోలేకపోయి ఆయన ఏం చేయాల్సి వచ్చింది, లెగిచి నిలబడ, నాయన ఈడురా నాకు కాపీ చేసింది. అందుకే యేసయ్య బాప్తిసం తీసుకున్న చర్యలో పరలోకం చెప్పిన సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేనేం చేసి తీరుతున్నాను, సంతోషించి తీరుతున్నాను, ఈయన అందులో నాకేం కలుగుతున్నది, ఆనందం కలిగి తీరుతున్నది. ఆ మాట చెప్పడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, అక్కడున్న ప్రజలు ఎవరు కూడా యేసయ్యను ఏం చేయలేదు, దేవుని యొక్క కుమారునికి అంగీకరణ లేదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రథమ ఫలం అన్నది అంగీకరణ లేదు. కాబట్టి ఆయన పోలిక ఏమైతే తగ్గించుకోవడానికి ఉన్న మనస్తత్వం. బాప్తిస్మం చేయడానికి ఉన్న చర్యలో యోహాను బాప్తిసం ఇచ్చిన యోహాను, అయ్యా నీ ద్వారా నేను బాప్తిసం ఏదేం లేదు, నీతి నెరవేరింపు కొరకు నువ్వు పెద్దోడైతే ఏమైంది, చిన్నోడుగా ఉన్న నన్ను ఏం చెయ్యాలి, బాప్తిసం ఇచ్చి తీరాలి. నాకు ఆత్మిక స్థితిగతుల ఘనత ఉన్నా కూడా, నీకు ఆత్మిక స్థితిగతులు తక్కువ ఉన్నా కూడా నువ్వే నన్ను ఏం చేసి తీరాలి, నీతి నెరవేరింపు కొరకు ఏం చేయాలి, బాప్తిసం ఇచ్చి తీరాలి. ఆ ప్రణాళిక యందు దేవుని యొక్క మాట ఏం వినబడి తీరింది, ఈయన నా ప్రియ కుమారుడని. అది ప్రజలకు ఏమై తీరింది, ఆలోచించడానికి మనసునిచ్చుకు తీరింది. హల్లెలూయా. ఆ పోలికనే మనం కూడా ఏం చేయాలి, దేవుని యొక్క బిడ్డలుగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఆ అలవాటు లేకపోతే నువ్వు దేవుని బిడ్డ అన్న చెప్పేది పేరుకు మాత్రమే, కేవలం ప్రదర్శనశాలగా దేవునికి వెంబడిస్తున్నామని చెప్పేటట్టుగా ఉండి తీరేది. అందుకే నేను చెప్పడాలనుకున్న మాట, స్తేఫాను అంత ఘోరం మాడి మీద జరుగుచున్న ఒక్క మాట ఏం చేయలేదు, తిరిగి దేవుని దేవా వీళ్ళని చంపేస్తున్నారని. మన వాళ్ళు కొన్ని ప్రార్థనలు మీరు చూడాలి, వెళ్ళలేము. కారణం ఏంటిది, ఈడెవుడిని చూసాడో నాకు అర్థం కాదు, ఈడేసేని కాదు చూసింది, అందుకే ప్రార్థన తేడా ఉంది. స్తేఫానుకు వచ్చిన పరిస్థితి ఈ కాలంలో దేవుని బిడ్డలకు వస్తాయి. అది ప్రార్థన మీరు చూడండి, ఆడి మీద ఒక్కరితో పడిపోవాలా, ఆడి పిల్లలు ఎవరిని చూసి మాట్లాడుతున్నావు, దాని అర్థం నువ్వు కాపీ చేసేయడానికి చూసిన మనిషి దొంగ వేసేయి, ఒరిజినల్ వేసేయి కాదు. ఒరిజినల్ వేసేయని చూస్తే ఏమై తీరొచ్చు, నీ జీవిత స్థితిగతి ఇతరులకు రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చి తీరొచ్చు. ఆ రోజు స్తేఫాను చెప్పిన మాట శౌలుకి అంత అర్థం కాలేదు, కానీ అది తన జీవితంలో పశ్చాత్తాప పడడానికి ఒక ఛాన్స్ గా మారి తీరింది. అర్థం కాలేదు, అర్థం కావడం కూడా కష్టమే. ఆ రోజు కానీ స్తేఫాను మాట చెప్పకపోతే, దేవా వీరి పాపములను ఏం చేయ క్షమించు దేవా అని అక్క మాట చెప్పలేకపోతే, బట్టలకు కాపలా కాసిన సౌలు భవిష్యత్ కాలంలో ఏం చేయలేడు, మార్పు చెందడు. దాని అర్థం నువ్వు దేవునికి కాపీ చూపించాల్సిన సందర్భంలో దేవునికి కాపీ చేయడానికి చూపించకపోతే మార్పు చెందడానికి ఉన్న మనుషులు మారండి. మన ముందు మారాలా, మన లోపల మార్పు రావాలా, మనం దైవ స్వభావంలోకి ఏం చేయాలి, మార్పు చెందించుకోవడానికి ఉన్న అలవాటును ప్రక్రియ చేసుకు తీరాలి. అందుకే స్తేఫానుకి అర్థమై తీరింది, ఇది నాకున్న మరణ శిక్ష, ఇది నేను మరణించుకు తీరే ఉన్న గడియ. కానీ మరణించిన సందర్భములో కూడా కాపీ ఎవరిని చూపించుకోదు, యేసయ్యను సమరూపాన్ని చూపించేటట్టుగా యేసయ్య కాపీని లోకములో ప్రదర్శనపడి అందరూ ఆయనని రాళ్లతో కొట్టి చంపేసి వెళ్ళిపోయారు. ఎవరు ఏం చేయలేదు, సమాధి కూడా ఇవ్వడానికి రాలేదు. అర్థం కాలేదు అనుకోండి. అందరూ కలిపి రాళ్ళు కుప్పలు తీసుకొచ్చి ఆయన మీద ఏం చేశారు, పడేసి వెళ్ళిపోయి. తర్వాత సంఘంలో ఉన్న సంఘ సభ్యులు వచ్చి ఆ శవాన్ని ఎలా తీసుకెళ్లారో ఊహించాలి. మరి కాపీ అలాగే ఉండాలి. మరి యేసయ్య మరణించిన గడియలో కూడా ఎవరు ఏం చేయలేదు, తిరిగేసారు, స్వస్థతలు పొందిన ఒక్కడూ లేడు. దాని అర్థం సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాపీ చేయడానికి మనసు ఉండరు. అందుకే యేసయ్య మరణించిన గడియలో కొంతమంది ఆడవాళ్ళు మాత్రం ఏం చేసుకున్నారు, కాపీ చేయడానికి మనసు కలిగి. వాళ్ళు చెప్పిన మాట తెలుసా, మాకు ఆ శవాన్ని మాకు ఇచ్చేయండి. ఒక శవం పట్ల ఇంత ఆతృత, బతుకున్న యేసయ్య పట్ల ఉన్న ఆతృత ఈ రోజుల్లో మనకి కనబడుతుంది. ఎన్ని కాడుతున్నారా. అందుకే కొందరికి చనిపోయిన యేసయ్య అక్కర్లే, పునరుద్ధానం పొందిన యేసయ్య కొందరికి అక్కర్లేదు. పుట్టిన యేసయ్యే కావాలి. ఆ పుట్టిన యేసయ్య పేరు మీద కేకులు కొంటారు, పుట్టిన యేసయ్య పేరు మీద చున్నాలు కొడతారు, పుట్టిన యేసయ్య పేరు మీద బట్టలు కొనేస్తారు, పుట్టిన యేసయ్య పేరు మీద. నాయన చచ్చిపోయిన యేసయ్య పట్ల నువ్వు చేయడానికి ఏముంది?
అక్కడే ఛాలెంజింగ్, అక్కడే కాపీ, అక్కడే దేవుని యొక్క స్వభావాన్ని చూపించేది. బతుకునేటప్పుడు అందరూ వచ్చేస్తారు. చచ్చిపోయి ఆయన శవాన్ని శిలువ మీదకి మీద నుంచి కిందకి తెప్పడానికి మనుషులు లేదు. బోర్డు డైలాగ్ చెప్పారు, బోర్డు ఉన్నాడు, ఈ నువ్వు క్రీస్తువే, నువ్వే పాప లక్షణాలు, పాపాల నుంచి విడిపించిన వాడివి, లోక పాపం మోయించిన వాడు నువ్వే. ఈ వార్తలన్నా విన్న ఒక్కడు రాలే, ఇద్దరు మాత్రం వచ్చారు. అరిమతేలో ఉన్న యోసేపు, అదే రీతిగా నికోదేము, వారి ఇరువురు మాత్రం పోలిక దేవుని చూపించారు. అర్థం కాలేదు అనుకోండి. నీకు అధికారం, పలుకుబడి, శ్రేష్టత దేవుడు ఇచ్చారు దేనికో తెలుసా? దాని మూలంగా దేవుని కొరకు ఏం చేయాలి, ఎంత ఖరీదుయుక్తంగా పనిచేయాలి. అందరూ నికోదేము గురించి అర్థమే, అరిమతీ గురించి గొప్పగా చెప్తాను, నేను దానికన్నా గొప్పగా చెప్తాను. కానీ తెలుసా, ఉన్న డబ్బు మొత్తం ఖర్చు సవాల్ కొనుక్కున్నారు. అర్థం కాలేదు. చాలా మంది చెప్తున్నారు కదా, మీరు శవాన్ని నాయన శవాన్ని మేము పూజించట్లేదురా నాయన, శవానికి మంచి పునరుద్ధానం కొరకు ఖర్చెత్తున్నాం. అర్థం కావడం మీ కష్టం. కరెంట్ ఇలాంటి మర్మాలు మనకు ఎక్కువ. ఒక శవానికి మంచి పునరుద్ధానం కలగాలంటే నా ఆస్తి అంతా ఇవ్వడానికి కూడా నేను రెడీ. అలా ఉన్నోళ్ళు ఇద్దరే ఉంటారు, అందరూ ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మన దాన్ని ఆస్తులు కాల్ చేసుకోవడానికి. మొన్న కూడా నేను వార్తలు విన్నాను, ఒక చర్చిలో పాస్టర్ గారు చచ్చిపోతే విశ్వాసం గొడవ పెట్టి పట్టుకుంటారు, సత్య ఆస్తి ఎవరు తీసుకుంటాడు. పాస్టర్ గారు చచ్చిపోయి ఒక వారం కూడా కాలే, పాస్టర్ గారు ముందే చనిపోయి, పిల్లలు లేదు, ఆస్తి. సంఘ విశ్వాసం ఏం, నేను ముందు వచ్చిన విశ్వాసమే కొట్టేసుకొని చివరికి ఏమైంది, అదే పోలీస్ కేసు వరకు అయింది. పోలీస్ కేసు నుంచి కోర్టు కేసు అయ్యింది. కోర్టు కేసు అయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా, ఆరాధన ఇప్పుడు 4-5 ఆరాధనలు నడుస్తున్నాయి, 4 ఉన్నారు కాబట్టి. కోర్టు ఏం వాయిదా ఇచ్చింది, 4 ఉంటారు, 4 కూడా విశ్వాసులుగా ఆలయం చేస్తారు, ఆరాధన. వాటే కాపీ. ఏం నాదృశ్యం చూపిస్తున్నాను, లోకానికి ఇచ్చే మెసేజ్ ఏంటిది? లోకం నిన్ను చూచినప్పుడు ఏ యేసయ్యను చూచి తీరుతున్నారు. కానీ స్తేఫాను అడిగితే స్తేఫాను చెప్పేది, నా జీవిత స్థితిగతుల్లో, నేను జీవించే చర్యలో నేను యేసయ్యను చూపించి తినాను, మరణించిన గడియలో కూడా నేను ఎవరికి యేసయ్యకి చూపించుకు తినాను. అందుకే స్తేఫాను ఆత్మిక జన్మను పొందుకు తీరడానికి ఒక అవకాశంగా మారి తీరింది. హల్లెలూయా. అందుకే పౌలు గారు సంఘ బిడ్డలకి చెప్తున్నాను, నాయన తండ్రిగా నేను మీకు మాట ఇచ్చి చెప్తున్నాను, నాయన దేవుని పోలికను చూపించండి. దాని మూలంగా మీరు డ్రామాలు వెంపడించడం కాదు, డ్రామాలో ఉన్న స్టార్లను వెంపడించడం కాదు, లోక పద్ధతులను మీరు పాప పోలికను పంపి సాతాను పోలికను కదా నాయన నా పోలికను చూపించి కొందరైనా దేవుని ఆలయానికి తీసుకురా, కొందరైనా పర్వతం కొరకు తయారు చేసి, కొందరైనా మానవ తీసుకురా, కొందరైనా దేవుని యొక్క రాజ్యంలో ఏం చేయాలి, వారసులుగా మార్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే స్తేఫాను మూలంగా ఎవరికి అవకాశం దొరికి తీరింది, సౌలు. అందుకే సౌలుకి అర్థమే, ఆయన నాకు ఆ రోజు వాక్యం చెప్పిన వాడే, ఆ రోజు నా కొరకు ప్రార్థన చేసిన వాడే, ఆయనలాగే ఆయన ఎవరికి సమరూపాన్ని చూపించాడు, నేను కూడా అదే దేవునికి ఏం చేసి తీరుతా, సమరూపత్వాన్ని చూపించుకు తీరుతా. మూడోదిగా యోసేపు గురించి బైబిల్ చెప్తున్న మాట. యోసేపు గురించి ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చదివినప్పుడు తన అన్నయ్యలందరూ కూడా కలిసి వచ్చి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు భయపడ్డారు, యోసేపు ఏదైనా కీడు చేస్తాడేమో అని. యోసేపు చెప్తున్న మాట, మీరు నా పట్ల కీడు చేశారు, కానీ నేను మీ పట్ల ఏం చేసి మంచి చేసి పెట్టి, దాని వలన నీ జీవితం ఏమైతే సుఖకరంగా మారితే. ఇదే దేవుని యొక్క పోలిక. నీ మీద ఎన్ని కీడు జరిగినా కూడా అవతల ఉన్న పట్ల నీ మూలంగా ఒక కీడు కూడా రాకుండా ఉండేది దేవుని యొక్క బిడ్డలకు కాదు. నువ్వు నా ఇంటికి రాలేదని చెప్పి నీ ఇంటికి వచ్చేసి మేలు చేసి తీరుతా. మంది అలా కాదు, ఆడు మా ఇంటికి రాలేదు, నువ్వు ఏ సైపోలికేం కాదు ఇది. హలో, ఆడు నా పట్ల ఇలా చేశాడు, నేను ఆడు పట్ల, మరి పోలిక ఎవడదు? మరి యోసేపు కొన్న పోలిక ఎవరిది? యేసయ్య పోలిక, దేవునికి ఉన్న పోలిక. ఆయన అందరూ కీడే చేశారు. అన్నయ్యలు అందరూ కలిపేసి ఆయన ఏం చేశారు, అమ్మేశారు. అన్నయ్యలు అందరూ కలిపేసి ఆయన ఏం చేశారు, గొంతులు పడేశారు. అన్నయ్యలు అందరూ కలిపేసి ఆయన ఏం చేశారు, చిత్రహింసలు పెట్టి మాట్లాడారు. అన్నయ్యలు అందరూ కలిపి ఆయన దర్శనాన్ని చులకగా చూశారు. అన్నయ్య అందరూ కూడా బట్టలను చూసి కించకొచ్చి మాట్లాడారు. ఇవన్నీ కూడా ఆయన ఏం చేసుకు తీరాడు, సహించాడే తప్ప దానిని ఏం చేయలేదు, ఆయన తిరిగి చూపించలే. ఈ కాలంలో దేవుని వీళ్ళ పనే ఇది. వాళ్ళు మనమని చేసినాము సూపర్గా చూపించేస్తున్నాం.
హల్లెలూయా. దాని అర్థం నువ్వు యేసయ్యని కాదు వెంబడించేది, నువ్వు యేసయ్య పోలికను కాదు చూపించుకు తీరేది. అందుకే యోసేపు ఏం చేశాడో తెలుసా? ఆయనకి అవకాశం ఉండేది. ఆయన మంత్రిగా మారిన తర్వాత మంచి అవకాశం, ఎవరిని చిత్రహింసలు చుక్కలు చూపించవచ్చు, వచ్చిన వాడిని ఏం చేయించవచ్చు, చుక్కలు చూపించేసి చేసినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తు పెట్టించుకు తీరొచ్చు. ఆయన ఏమి చేయడానికి కారణం తెలుసా? ఆయనకు అర్థమై తీరింది, నన్ను ఈ ప్రాసెస్లో తీసుకొచ్చిన ఒక దేవుడు నాడు, ఆయన సమరూపత్వాన్ని పొందిన వాడిని, ఆయన రూపభేద గదిలో ఉన్నవాడిని, ఆయన పోలికను చూపించేవాడిని, ఆయన కాపీ చేసిన వాడిని నేను. ఆయన ఉదాహరణను చరిత్రగా చూపించిన వాడు. ఈ పగటి వేళ నీ జీవిత ఉదాహరణ ఎలాగుంది, నువ్వు కాపీ చేసే విధానం ఎలాగుంది, నీ నడవడిక ఎలాగుంది, నీ పద్ధతి ఎలాగుంది, ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకో. ఒకవేళ పశ్చాత్తాప పడడానికి అవకాశం ఇదే అవకాశంగా తీసుకో. హల్లెలూయా. అందుకే యోసేపు చెప్పిన మాట, దేవుడు ఇవన్నీ మీ కొరకు ఏం చేయను కాక మంచి చేసి తీరు కాక, ఏ కీడు కూడా ఏం చేయకూడదు, మీ మీదకి నేను చేసేటట్టుగా ఉన్న ప్రయత్నం ఉండదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, రివెంజ్ దేవుని కార్యం. ప్రతి రివెంజ్ తీసుకోవడం అంటే ఒకడి మీద కసి తీసుకునే బాధ్యత అది ఎవరిది? అది దేవుడు. అందుకే మన మీద ఎన్ని దాడులు జరిగినా మనం ఏం చేయడానికి వెళ్ళట్లేదు, స్పందించడానికి వెళ్ళట్లేదు. కొందరు జీవితమే దోడులు చేసుకోవడానికి ఉన్న బతుకు. ఫాస్ట్ గారి మీద దోడులు చేసేంత చెయ్యండి, అది మీ అయ్యి మీకు అది నేర్పించాడు, మరి నేనేం చేయండి. వాట్ యువర్ ఫాదర్ టాట్ యూ, సో యూ విల్ షో. మీ నాన్న నీకేం చూపించాడు అదే నువ్వు చేస్తావు. మా ఆయన నాకు అది చూపించలేదు కాబట్టి యోసేపు చెప్పే మాట, నీ పట్ల కీడు చూపించు. ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళే, ఒకే ఇంట్లో ఉన్న పిల్లలే, కానీ తండ్రులు వేరే. అదో యోసేపు అన్నయ్యలు ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళే, కానీ యోసేపు కొన్న అలవాటు ఏంటిది? కీడు చేసే అలవాటు కాదు, మేలు చేసే అలవాటు. అవతల పక్క అన్నయ్యలందరూ ఈ నాన్నకి చెందినవాడు, కానీ అసలు నాన్న చూడలేదు, అసలు నాన్న పోలికి చూపించలే. అందుకే తన కుటుంబం పట్ల యోసేపు ఏం చేసుకు తీరాడు? మంచి పద్ధతులను ఏర్పరచుకు తీరాడు. ఇక పౌలు గారి గురించి 4వదిగా చెప్తున్న మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదివేటప్పుడు పౌలు గురించిన త్యాగ మనోభావం. పౌలు గారికి ఉన్న అలవాటు చూస్తే, దేవుని పేరట ఎన్ని దెబ్బలు కాశాడు, దేవుని పేరట ఎన్ని అవమానాలు కాశాడు, దేవుని పేరట ఎన్నెన్నో చేశాడు. ఇవన్నీ చేశాడు, కానీ ఎవరు కొట్టారు అన్నది రాయలే, ఎవరు బాధ పెట్టారో అన్నది ఏం చేయలేదు, రాయడానికి అవకాశం అన్న రాయలే. మనోళ్ళైతే ఇవన్నీ రాసి పెట్టేస్తారు. ఆడు నాకు ఎలా చేసినాడు, ఆడు నా జీవితంలో ఎలా చేసాడు, ఆడు నా ఇంటికి రాలేదు, ఆడు నా మీద నువ్వు ఎవరి పోలికవో నువ్వే అర్థం చేసుకుని రాలి. అందుకే పౌలు చెప్పిన మాట, నేను నా జీవిత యాత్రలో దెబ్బలు కాసేటప్పుడు 3 సార్లు నన్ను ఏం చేశారు? విపరీతంగా కొట్టేటప్పుడు పోలిక దేవునిదే చూపించి తీరారు. ఎన్నోసార్లు ఓడబద్దలై తీరింది, ఓడలో కూడా నాకు మంచినీళ్ళు కూడా దొరకలేని పరిస్థితి, భూమిలో వచ్చి బతికొస్తానా లేదో కూడా తెలియలేనప్పుడు పోలిక దేవునిదే చూపించి కొన్నిసార్లు విశ్వాసాలు ఆయన తరిమేశారు, కొన్నిసార్లు తోటి సేవకులు ఆయన ఏం చేశారు? పట్టించుకోలేకపోయారు. కొన్నిసార్లు తన జీవిత విధానానికి ఏం కాలేదు, ఎవరు లేని ఒంటరితనం కలిగే స్థితిగతి వచ్చింది. అలాంటి అన్ని సందర్భంలో పౌలు గారు చెప్పిన మాట, నేను ఎవరి పోలికను చూపించుకు తీరాను? దేవుని యొక్క పోలికను చూపించుకు తీరాను, దేవుని యొక్క స్వభావంలో నేను నడిచి తీరాను, దేవుని యొక్క నా పద్ధతి నా జీవితంలో ఏమై తీరింది? అలవాటుగా మారి తీరింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే తన విషయం గురించి ఆయన అభిమానం చెందలేదు. ఆయన చెప్పిన మాట, ఇంత వేదనలో నుంచి నేను వెళ్ళినా కూడా నా పోలిక ఎవరిదై ఉండేది? నేను రక్షణ పొందిన యేసయ్య పోలిక, నేను నమ్ముకున్నా, నేను నన్ను నడిపిస్తున్నా, నన్ను విడిపిస్తున్నా, నాకు సహాయకుడుకున్నా, నా కొడుకు రాకడుగా తిరిగి వచ్చుచున్న ఆయన పోలికే నా పోలిక. హల్లెలూయా. అందుకే దాని 23వ వచనం చెప్తున్న మాట, నేను సెల్ఫ్ డిక్లేర్ చేసిన సేవకుడిని కాదు, దేవుడు నాకు పిలిచి అప్పగించిన ఈ పరిచర్య. ఇందులో ఆయన సహించిన మొత్తం వేదన గురించి ఆ 23వ వచనం నుంచి 29వ వచనం వరకు చదవగలిగి తీరితే మనకే కనబడి తీరుతున్నది. ఇది ఎవరో బయట చేసిన పద్ధతి కాదు, ఇది తోటి సంఘ బిడ్డలు చేసిన పని, తోటి సేవకులు చేసిన పని, ఆయనతో కలిసి ఉన్న అనుబంధాలు చేసిన పని. వాటిలో కూడా ఆయన ఏం చేసుకున్నాడు? ప్రశంసించుకున్నాడే తప్ప వారి మీద కసి చూపించుకోలేదు. హల్లెలూయా. అలాంటి తండ్రి పిల్లలకి చెప్తున్నాడు, నాయనా దేవుని పోలిక. హల్లెలూయా. దేవుని సమరూపాన్ని ఏం చేయాలి? కాపీ చేయాలి. దేవుడికి ఉన్న పద్ధతిని ఏం చేయాలి? అలవాటు చేయాలి. ఎప్పుడు చెప్తున్నాడు? చచ్చిపోవడానికి నాకు గడువు వచ్చినప్పుడు. ఆయనకి తెలియదు ఈ చీరసాలలో నుంచి నాకు విముక్తి దొరుకుతుందా లేదా కూడా.
పౌలు గారికి తెలియదు. అప్పుడు కూడా సంఘ బిడ్డలు, నాయనా లోకాన్ని కాదు ఫాలో అవ్వాల్సింది, సినిమా స్టార్లను కాదు ఫాలో అవ్వాల్సింది, ఈ లోక పద్ధతులను, పాప పద్ధతులను, సాతాను పద్ధతులను కాదు ఫాలో అవ్వాల్సింది ఎవరికి? వాస్తవంగా నేను రక్షించిన, వాస్తవంగా నేను విడిపించిన, వాస్తవంగా నీ కొరకు రానున్నా, వాస్తవంగా నీ జీవితాన్ని మార్చుకున్న ఆయనను చూసి మార్చుకో. ఎందుకో కొందరు మా దేవుని పోలికలోకి మారలేదు, వాళ్ళు చూసింది దొంగదేవుడిని, దానివల్ల వారిలో ఏం కలగట్లేదు, ఏ రీతి కలిగిన మార్పు లేదు. ఒక్కొక్కలా కంపెనీ వచ్చి 50 సంవత్సరాలు కూడా కాలేదు, ఒక్కొక్కలా కంపెనీ వచ్చి 50 సంవత్సరాలు కూడా కాలేదు. ఇప్పుడు కూడా కంపెనీ ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి గవలిలో ఉంది. యేసయ్య సువార్త 2000 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా ఏం కాలేదు, ప్రతి ఊళ్ళో వినబడదు. కారణం ఏంటిది? కాపీ చేసేవాళ్ళు లేదు. నీ చేతిలో ఉన్న బైబిల్ నీ చేతికి రావడానికి విలియం కేరీ గారు బహుమానం. ఆయనకు మంచి ఆస్తి, మంచి ఉద్యోగం, మంచి పని, మంచి భార్య, మంచి కుటుంబం, మంచి సత్యగతి అన్నీ ఉన్నా కూడా ఆయన ఈ ఊరు పట్ల బాధ్యత కలిగాడు కాబట్టి ఈ ఊరికి వచ్చాడు. ఈ ఊరికి వచ్చి రావడానికి తనకున్న ఆస్తి మొత్తం ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. ఉన్న ఆస్తిని మొత్తం అమ్మేసుకొని ఊరికి వచ్చి స్థలం కొనుక్కొని, పోనీ ఊర్లో ఉన్న చాలా మంచోళ్ళ, ఆ ఊరోళ్ళు కూడా ఆయన ఏం చేయలేదు, పట్టించుకునేవారు కాదు. ఆ ఊరోళ్ళు కూడా ఆయనకి ఏం చేసే సదుపాయం లేదు. సొంతంగా వ్యవసాయం చేసి పొద్దునల్లా వ్యవసాయంతో పనిచేసి రాత్రల్లా ఏం చేసుకున్నది, ఊరంతా తిరిగి స్వార్థలు చెప్పి భాషలు నేర్చుకొని దానికి తర్జీమాకి కావాల్సిన పదాలన్నీ నేర్చుకొని చదువుకొని ఏం చేసుకున్న ప్రయాసపడ్డాడు. కాబట్టి ఈ రోజు నీ చేతికి ఏమొచ్చి తీరింది? బైబిల్. అది శంఖలో పెట్టేటప్పుడు కూడా రాసిన గురించి అవగాహన లేదు. తన గురించి చరిత్ర మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే విలియం కేరీ గారి ఊరుంది, ఎక్కడే మన కోల్కతా దగ్గర ఉంది, వెళ్ళి ఒకసారి పరామర్శించండి. ఆ ఏరియాలో దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత వేదన సహించాడు. సొంత భార్య ఏమైంది, పిచ్చిదైపోయింది. సొంత పిల్లలు చచ్చిపోతే ఎవరు సమాధి కూడా రాలేదు. సొంతంగానే గొయ్యి తప్పేసుకొని ఏం చేసుకున్నాడు, పాతి పెట్టేసుకునేటప్పటికి ఆయనకు ఒకటే అర్థమైంది, ఇవన్నీ ఎవరికి రూపంగా మారి తీరానికి దేవునికి అనుకోరు. నా పిల్లలు చస్తే ఏమైంది, నా భార్య పిచ్చిదైతే ఏమైంది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భార్య మలం తీసుకొని అక్కడ గోడలకని విసిరేసి ఉన్న దానిని విసిరడు కూడా ఈయనకి వేదన కలగలేదు. ఆయన నిరుత్సాహం చెందకుండా ఇంటి లోపలికి వచ్చి ఇల్లు మొత్తం కడిగి శుభ్రం చేసి భార్యని స్నానం చేయించి మరలా ఇదే పనిలో ఏమి దేవుని యొక్క సమరూపిణి నేను బతుకున్నాళ్ళు దేవుని కొరకు ఏం చేసి తీరుతా, పని చేసి తీరుతా. ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు ఎలా తయారయ్యారు? పని 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 పందిశాలలోనే ఉన్నారు. ఏ విషయంలో గురించి జాగ్రత్త లేదు. గవర్నమెంట్ ఇన్ని వాక్యాలు విన్నారు. కోరిక ఎవడు? అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. పౌలు గారి సంఘ బిడ్డలకు చెప్తున్నా ఒక మాట, ఎవరి పోలిక? దేవుని పోలికలో నడవండి. దేవుని యొక్క ప్రేమ స్వరూపాన్ని ఏం చేయాలి? నడవడికలో చూపించుకు తీరాలి, స్వభావంలో చూపించి తీరాలి, మాటల్లో చూపించుకు తీరాలి, వస్త్రధారణలో చూపించుకు తీరాలి, రాతలో చూపించుకు తీరాలి. దాని వల్లనే విలియం కేరీ యొక్క రాత నీకు ఏమిచ్చి తీరింది? జీవాన్నిచ్చి తీరింది, నీకు మార్పునిచ్చి తీరింది, నీకు విడుదలనిచ్చి తీరింది, నీకు క్షేమాన్నిచ్చి తీరింది. ఈ పకటి అర్థం చేసుకో, ఎవరో దేవుని కాపీ చేశారు కాబట్టి నువ్వు దేవునికి కాపీ అయి తీరడానుకున్న అనుబంధం వచ్చి తీరింది. అందుకే పాస్టర్ గారు ఎపిసోడ్స్లో ఉన్న సంఘ బిడ్డలకి బలవంతంగా ఒక తండ్రిగా చెప్తున్నాడు, నాయన దేవుని పోలికను ఏం చేయాలి? చూపించుకు తీరాలి. లోక పోలికను చూపించడం మానేసి, పాప పోలికలను చూపించడం మానేసి, దుష్ట సాతాను యొక్క పోలికలను చూపించుకోవడం మానేసి, సాంప్రదాయానికి ఉన్న పోలికలు మార్చేసి దేవుని యొక్క పోలికలు మార్చేసుకో. యోసేపుగా మారు, పౌలుగా మారు, యేసయ్యగా మారు, స్తేఫానుగా మారు. వారందరూ దేవుని యొక్క పోలికను ఏం చేశారు? రుజువు పరచుకుతారు. బైబిల్లో ఉన్న సద్భక్తులందరి జీవితాన్ని మీరు చదవండి. వారందరూ దేవుని యొక్క పోలికను ఏం చేశారు? కాపీ. ఈ పగటి ఒక ప్రశ్నతో నేను ముగిస్తున్నా. నీకు మనసు ఉంటే ఆ ప్రశ్నకు స్పందించు, లేదంటే ఆ ప్రశ్నకు కొట్టేసి నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, నువ్వు ఎవరిని కాపీ చేస్తున్నావు, నువ్వు ఎవరి ఉదాహరణ జీవితంలో చూపించి తీరుతున్నావు, అది వాస్తవమైన యేసయ్యేనా? అది యేసయ్య పలికిన వాక్యాధారమైనదేనా? అది పితరులు మనకు వాక్యోపదేశంలో నేర్పించిన కాపీ అయినా కాదా? ఒక్కసారి పరిశోధన కలిగి ఉండి తీరు. ఒకవేళ పరిశోధన కలగడానికి మనసు ఉండి తీరితే దేవుడు నీ జీవితాన్ని బాగుపరిచి తీరుతారు. ఆ కాపీ అయ్యే స్టాండర్డ్లోకి,
ఆ కాపీ చేసుకునే పద్ధతులకి దేవుడు నీ జీవితాన్ని మాత్రం లేదు, నాకు అక్కర్లేదు, నా జీవితం ఇలాగే సుఖపడి ఇలాగే దానికి కూడా నీకు అవకాశం ఉంది. దాని కొరకు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. దేవా, ఈరోజు నీ వాక్య భాగం నుంచి దేవ ఒక తండ్రి తన పిల్లలకు చెప్పినట్టుగా, ఒక ఆత్మిక నాయకుడు తన ఆత్మిక పిల్లలకు చెప్పినట్టుగా, ఒక ఉపదేశకుడు తన విశ్వాసాలకు చెప్పిన మాటను దేవ ఈరోజు మేము కూడా అద్దెకి తీసుకుంటున్నాం. నేను దేవుని యొక్క రూపంగా మారి తీరడానికి నా పోలికలో, స్వభావంలో, అలవాటులో, జీవితంలో, నడవడికలో అన్నిట్లో దేవా నీకు కాపీ చేసేటట్టుగా, నీ ఉదాహరణ కలిగేటట్టుగా జీవిస్తే నీ ఉదాహరణలు మా దేవ పరిచర్య చేసే నీ ఉదాహరణకు సంబంధించేటట్టుగా దేవ మరణ గడియ నా జీవితంలోకి వచ్చినా పర్వాలేదు దేవా, పోలిక నీదే నేను చూసి చూపించి తీరుతా. దేవా, నీ సమరూపత్వాన్ని లోకానికి చూపించి చెప్తా. నా యేసయ్య సజీవుడు, నా యేసయ్య ఈ రోజు కూడా జీవించుచున్నాడు, నా యేసయ్య స్వభావం ఆగిపోలేదు, ఈ రోజు కూడా నాలో నుంచి వ్యాపరించి తీరుతున్నది. అది మరణమైతే ఏమి, అది ఇతరులకు రక్షణ ఇచ్చి తీరేట్టుగా, ఇతరులకు పశ్చాత్తాపడి తీరేట్టుగా, ఇతరులకు మారు మనసు పొంది తీరేది, ఇతరులకు కూడా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరిచి తీరేట్టుగా దేవా నన్ను కూడా పోలికలోకి మార్చండి దేవా. దాని కొరకు నేను రెడీ, నా శరీరము రెడీ, నా ప్రాణము రెడీ, నా ఆత్మ రెడీగా ఉన్నది దేవా. అలా సహాయం దయచేయమని కోరుచున్నాం. ఇంతసేపు వాక్యాన్ని బోధించడానికి కూడా కృపావాస్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతసేపు అనేక విషయాల కొరకు ప్రార్థన చేసి దేవా నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి దేవా నీ ఉండి తీరడానికి నా భాగ్యతరగతి ఇచ్చినందుకు స్తోత్రం. దేవా దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయం చేసినందుకు స్తోత్రం. దేవా నీ పోలికగా మేము ఉండి తీరడానికి ఉన్న అవకాశాలు మా జీవితంలో తెరిపించినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులకు దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందని నడిపించునుగాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించునుగాక.